కత్తితో దారి దోపిడీకి పాల్పడిన పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి టీపీఎస్ నుంచి లింగంపల్లి మార్గంలో స్కూటీపై వెళ్తున్న ప్రశాంత్, జాన్వీని ఫాలో అవుతూ బైక్ పై వచ్చిన సయ్యద్ జుబైర్ అతని స్నేహితుడు వారిని కత్తితో బెదిరించి 50,000 రూపాయలు విలువ చేసే కమ్మలు, వెండి ఆభరణాలు, 2 మొబైల్ ఫోన్లను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఒకే రోజు గచ్చిబౌలి నుంచి బీదర్ వరకు బైక్ పై వెళుతూ దాదాపు 10 దోపిడీలకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు సయ్యద్ జుబైర్ అలీ అలియాస్ మజ్జును అరెస్ట్ చేశారు. ముజ్జుపై 7 పాత కేసులు ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖరీదైన బైక్లను దొంగిలిస్తున్న 2 పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేష్ అండ్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గచ్చిబౌలి పోలీసు వారు రీసెంట్లీ జరిగిన 2 అఫెన్స్లలో అంటే 2 సైకిల్ మోటార్ అఫెన్సెస్ ఉన్నాయి, ప్లస్ ఒక రాబరీ ఉంది. ఈ 2 అఫెన్స్లు సైకిల్ మోటార్ అఫెన్స్లలో వర్త్ ఆఫ్ కాస్టింగ్ అప్రాక్సిమేట్లీ 3.5 lakhs. అఫెన్స్ ప్లేస్ను ప్లస్ అక్కడి నుంచి వెళ్ళి ఈ వెహికల్ మూమెంట్ను పెట్టుకొని ఎక్కడైతే వెహికల్ మూమెంట్ అవుతుందో ఆ ఏరియాలో సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసుకుంటూ పోయి మా క్రైమ్ టీం డిఐ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ 2 అఫెండర్స్ను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ప్లస్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. బండ్లు ఎక్కడైతే వెహికల్స్ ఉన్నాయో, కాస్ట్లీ వెహికల్స్ ఉన్నాయో, ఎన్ఫీల్డ్ వెహికల్స్ కానీ ఈ వెహికల్స్ కానీ ఎక్కడనే చూసుకొని అఫెన్స్ చేసి ఇవి తీసుకొని పోయి బీదర్. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇందాని గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందానికి చెందిన చాప్లే ప్రకాష్ ఇల్లు దగ్ధమైంది. ప్రమాదవశాత్తు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆలోపే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, నగదు, 30 క్వింటాల పత్తి, విలువైన సామాగ్రి కాలిపోయింది. దాంతో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. అగ్ని ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చల్లారిపోయింది పొద్దుగానే కూరగానే ఉంటుందని నీళ్ళు చల్లారి పోకడా రోజు వంట చేసుడు నీళ్ళు చల్లారు మొత్తం సాఫ్ చేసి పోకడా చేద్దాం. ఇట్లా పెడితే మంటది గాలి పెట్టు. ఒక్కసారి వెళ్ళింది కరెంట్ ఎవరు లేకుండా ఈ కూరగాయలు కూడా నేను 4-5 పిందెలు తీసుకుపోయినా ఏం లేకుండా ఏమో పోలు కలిగింది, ఊడిసింది. పెద్దమ్మ దగ్గు పెట్టుమన్నది, దగ్గు పెట్టినా నేనే ఇక కూరగాయలు అడ్డు పోయిండు. నేను ఇంటికి ఒక్కసారి అయిపోయింది కరెంట్ బయటనే ఉండాలి. మొత్తుకున్నా అందరినీ లోపల ధైర్యం రాలేదు నాకు. ఏరాలా నేను ఇద్దరు ఇక ఇల్లు అన్ని పోయినాయని